ఫైబర్ నెట్లో ఎండీకి ఆయనకు మధ్య జరిగిన కోల్డ్ వార్, ఆ ప్రెస్ మీట్ అంతా మనకు తెలుసు కదా. కానీ ఎండీని మారుస్తారా అనే ఒక చర్చ ఉన్న నేపథ్యంలో జీవీ రెడ్డే ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? వెంకటకృష్ణ, జీవీ రెడ్డి రాజీనామా నిన్న సాయంత్రం నుంచి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలోని జీవీ రెడ్డి కూడా నేను సాయంత్రం బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత తన సన్నిహితులతో మాట్లాడిన అనంతరం ఆయన రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు మనకు సమాచారం అందింది. అయితే జీవీ రెడ్డి ప్రధానంగా చేసేది రెండే ఆరోపణలు. నెంబర్ 1 ఏంటంటే మొదటి విడతలో 400 మంది, రెండో విడతలో 210 మంది, మొత్తం 610 మంది వైసీపీ సానుభూతి పరులను తొలగించారు ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి. అయితే వీళ్ళని తొలగించి 3 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళని తొలగింపుకు సంబంధించిన ఆమోదం ఎండీ తెలపలేదనేది రిలీవ్ చేయలేదు అనేది. దాని వలన గత 3 నెలల నుంచి కూడా వీళ్ళకి శాలరీస్ పే చేయడం వలన ప్రభుత్వ ఖజానాకి 1.5 కోటి వరకు కూడా నష్టం వచ్చింది అనేది నెంబర్ 1. నెంబర్ 2, జిఎస్టీ చెల్లింపులకు సంబంధించి ఒక కన్సల్టెన్సీని నియమించారు. ఆ కన్సల్టెన్సీ ప్రాపర్ గా యాక్ట్ చేయకపోవటం వలన దానివల్ల జిఎస్టీకి ఫైన్ వేశారు దాదాపుగా 200 కోట్ల రూపాయలు అనేది రెండోది. దీనికి సంబంధించి ఎండీ ప్రాపర్ గా యాక్ట్ చేయలేదనేది రెండో అభియోగం. ఈ 2 ప్రధాన అభియోగాల్ని ఆయన ఆరోపించడంతో పాటు రాజద్రోహం అనే ఒక పదం ఉపయోగించాడు అని చెప్పి ఐఏఎస్ అధికారుల సంఘానికి కోపం వచ్చింది. వాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి రిప్రజెంట్ చేసినట్టుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే సీఎంఓకు సంబంధించిన కొంతమంది అధికారుల పాత్ర కూడా ఇందులో ఉంది అని చెప్పి జీవీ రెడ్డి బయట కొంతమంది పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించడం కూడా ఇది చంద్రబాబు వరకు కూడా వెళ్ళింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి వివరణ ఇచ్చే సమయంలో ఆయన కాస్తంత గట్టిగానే మాట్లాడినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మీ మేధస్సు దీనికోసం కాదు, అభివృద్ధి కోసం ఉపయోగించాలి. ఇటువంటి విషయాలు ఏమైనా ఉంటే నా దగ్గరకు వచ్చి చెప్పాలే గానీ మీరు నేరుగా మీడియాకు వెళ్తే అది ఏం సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది అని కూడా చంద్రబాబు జీవీ రెడ్డితో మాట్లాడటమే కాకుండా ఆయన ఎవరైతే ఆరోపణలు చేశారో అధికారులతో కలిసి తిరిగి పనిచేయాలి అని చెప్పి చెప్పడం కూడా జీవీ రెడ్డికి నచ్చినట్టుగా కనిపించడం లేదు. ఆయన నిన్న సాయంత్రం నుంచి కూడా సన్నిహితులతో చర్చలు జరిపిన అనంతరం నిన్న ఈవినింగ్ కూడా నేను మాట్లాడాను. మీ రాజీనామాకు సంబంధించి వార్తలు వస్తున్నాయంటే అటువంటిది ఏమీ లేదు అని చెప్పారు. బట్ ఈ నేపథ్యంలోని ఈ రోజు సాయంత్రం పార్టీ సభ్యత్వానికి, జాతీయ అధికార ప్రతినిధి హోదాకి అండ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి 3ంటికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ని ట్రాన్స్ఫర్ చేస్తారని భావిస్తున్న తరుణంలో అసలు మీరన్నట్టు ఉత్సవ విగ్రహంగా కూర్చొని ఏమీ చేయకుండా, ప్రోగ్రెస్ లేకుండా, లేకపోతే పెర్ఫార్మెన్స్ చూపించుకోకుండా అక్కడ పనిచేయటం వేస్ట్ అనే నిర్ణయానికి వచ్చారా, లేకపోతే ఏ నిర్ణయం తీసుకున్నారో అయితే తెలియదు కానీ బట్ ఆయన అయితే ఈ రాజీనామా చేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి లేఖ పంపించారు. అయితే రామారావు ఆ రోజు ప్రెస్ మీట్ లో, ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాజద్రోహమే ఎండీది, ఆయన ప్రభుత్వం చెప్పిన పనులు చేయకుండా ఇది చేస్తున్నారు అనేది ఆ రోజు తను మాట్లాడాడు. ఆ రోజు మన డిబేట్లో, ఈ డిబేట్లోనే దాని గురించి మనం చర్చ పెట్టాం. మరుసటి రోజు ఆంధ్రజ్యోతిలో కూడా అదే క్యాప్షన్, ఎండీది రాజద్రోహమే అనే క్యాప్షన్తోనే వార్త కూడా ప్రచురితమైంది. అయితే ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఇంత చేసినా కూడా వీళ్ళెవరూ ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు, వైసీపీకి సంబంధించిన వ్యక్తుల అక్రమ నియామకాలపై వీళ్ళకి ఏంటి ఇంత సానుకూలంగా ఎందుకున్నారు, వీళ్ళు ఏమన్నా కుట్ర చేస్తున్నారా, లేకపోతే వాళ్ళతో చేతులు కలిపారా, మిలాఖత్ అయ్యారా అనేది కదా ఆ రోజు చేసిన ఆరోపణ. ఈ ఐఏఎస్లు కొంతమంది ఉద్యోగులు ఐఏఎస్లు. సో ఐఏఎస్లు ఏమైనా తీవ్రమైన ఒత్తిడి తెచ్చున్నారా ముఖ్యమంత్రి గారి మీద, లేకపోతే ప్రభుత్వ సిఎస్ మీద కానీ వీళ్ళ మీద కానీ? దీని మీద ఐఏఎస్ అధికారులు